గ్రామీణ ప్రజలకి ఎక్కువగా అవసరం పడే సమాచారం భూమి రికార్డులకు సంబంధించి. దాని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాను. ఈ రోజున భూమి రికార్డుల గురించి సమాచారం కావాలి అంటే కనుక దరఖాస్తు సమాచార హక్కు చట్టం కింద పెట్టుకోవచ్చు. ఈ చట్టం రాకముందు కూడా ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో ఆర్ఓఆర్ చట్టం కూడా భూమి రికార్డుల కాపీ పొందడానికి రెవెన్యూ కార్యాలయాలలో ఉన్న భూమి రికార్డులను పరిశీలించి చూసుకునే అవకాశం ఆర్ఓఆర్ చట్టంలో కూడా ఉండేది. సమాచార హక్కు చట్టంలో కూడా రెండు హక్కులు ఉన్నాయి. మనం ఇప్పటిదాకా ఒకటే హక్కు గురించి మాట్లాడాం, సమాచారాన్ని పొందే హక్కు గురించి మాట్లాడాం. ఒక కాపీ పొందడానికి దరఖాస్తు పెట్టుకోవాలని. మనకు కావాలి అనుకుంటే కార్యాలయంలో ఉన్న రికార్డులని పరిశీలిస్తామని చెప్పి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒక సమయాన్ని మనకి ఇవ్వాల్సి వస్తుంది. ఆ నిర్దేశించిన సమయానికి మనం వెళ్ళి మనం అడిగిన రికార్డుని మనమే పరిశీలించి చూసుకునే హక్కు కూడా ఈ సమాచార హక్కు చట్టంలో ఉంది. ఈ రెండు హక్కులు ఇంతకు మునిపే భూమి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే ఆర్ఓఆర్ చట్టంలో ఉండేటివి, కానీ అంత మనం వినియోగించుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఈ రోజున భూమికి సంబంధించిన ఏ రికార్డు కావాలన్నా తహసీల్దార్ కార్యాలయంలో భూమి రికార్డులు ఉంటాయి, జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో భూమి రికార్డులు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ కార్యాలయంలో కొన్ని భూమి రికార్డులు ఉంటాయి. మనము సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకొని ఈ కాగితాలు తీసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. దాన్ని వినియోగించుకోవచ్చు.